హలో ఆస్పిరెంట్స్, క్యాట్ 2024 స్లాట్ 1లో ఇచ్చిన అర్థమెటిక్ క్వశ్చన్స్ ఈ పర్టికులర్ సెషన్లో మాట్లాడుకుందాం. రైట్, హియర్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఏ ఫ్రూట్ సెల్లర్ హ్యాడ్ total of 187 fruits consisting of apples, mangoes and oranges. ఓకే, టోటల్ 187 ఫ్రూట్స్ ఉన్నాయిట. వాటిలో యాపిల్స్, మ్యాంగోస్, ఆరెంజెస్ ఉన్నాయని చెప్తున్నారు. వెరీ గుడ్. ద నెంబర్ ఆఫ్ యాపిల్స్ అండ్ మ్యాంగోస్ ఆర్ ఇన్ ద రేషియో చెప్పారు. ఆఫ్టర్ సెల్లింగ్ సమ్ యాపిల్స్ అండ్ మ్యాంగోస్ అండ్ హాఫ్ ఆఫ్ ది ఆరెంజెస్, ద రేషియో ఆఫ్ అన్సోల్డ్ యాపిల్స్ అండ్ అన్సోల్డ్ ఆరెంజెస్ ఈస్ గివెన్ యాజ్. వెరీ గుడ్. ద టోటల్ నెంబర్ ఆఫ్ అన్సోల్డ్ ఫ్రూట్స్ ఎన్ని ఉన్నాయో మాట్లాడుతున్నారు. సో సింపుల్ రేషియో అండ్ ప్రపోర్షన్ టాపిక్ నుంచి ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే నాకు టోటల్ 187 ఉన్నాయి. అందులో యాపిల్స్ పార్ట్స్ వచ్చేసి యాపిల్ 5 పార్ట్స్ చెప్తున్నారు. లెట్ యాపిల్స్ బి 5p. లెట్ ద యాపిల్స్ బి 5p. అలా అయితే మ్యాంగోస్ ఎన్ని అవుతాయి? మ్యాంగోస్ ఆర్ 2p. ఇప్పుడు ఆరెంజెస్ ఎంత అవుతాయి? టోటల్లో నుంచి టోటల్ నా దగ్గర 187 ఉన్నాయి. మ్యాంగోస్ అండ్ యాపిల్స్ ని కనుక సబ్స్ట్రాక్ట్ చేస్తే రిమైనింగ్ ఆరెంజెస్ వచ్చేస్తాయి. ఈ రెండింటిని కలిపితే 7p. వెరీ గుడ్. తర్వాత ఇంకో రేషియో ఏదో మాట్లాడుతున్నారు చూడండి. ఏం రేషియో అది? అన్సోల్డ్ యాపిల్స్, అన్సోల్డ్ ఆరెంజెస్. యాపిల్స్ ఇన్ని ఉన్నాయి, ఇన్ని సెల్ చేశారు. ఓకే, అంటే అన్సోల్డ్ అంటే టోటల్ నా దగ్గర ఉన్న యాపిల్స్లో నుంచి సేల్ చేసినది సబ్స్ట్రాక్ట్ చేస్తే దిస్ ఈజ్ అన్సోల్డ్ వాల్యూ ఆఫ్ యాపిల్స్. అలాగే అన్సోల్డ్ ఆరెంజెస్, హాఫ్ ఆఫ్ ది ఆరెంజెస్ గెటింగ్ సోల్డ్ అంటే రిమైనింగ్ హాఫ్, అంటే ఈ వాల్యూకి డివైడెడ్ బై 2 రాసుకోవాల్సి వస్తుంది. కరెక్ట్. సో డివైడెడ్ బై 2 అంటే ఇక్కడ న్యూమరేటర్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే ఇంటూ 2, 187 minus 7p. వెరీ గుడ్. దిస్ వాల్యూ ఈజ్ 3:2 రేషియో. దిస్ వాల్యూ ఈజ్ 3:2. వెరీ గుడ్. సో క్రాస్ మల్టిప్లై చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. 4 పార్ట్స్, 4 5 times 20p మైనస్ 75 4 times 300 is equal to 187 3 times చేయాలి. 18 3 times చేసి 7 3 times యాడ్ చేయండి. 18 3 times 54, 540 plus 21 561 minus 7p, 7 3 times 21p. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఇటువైపు తీసుకొని వస్తే 41p is equal to 861. సూపర్. So p value is 41 2 times 82, remaining 41, 21 parts. అంటే యాపిల్స్ 5p which is 105. యాపిల్స్ 5p ఉన్నాయి. మ్యాంగోస్ వచ్చేసి 2p ఉన్నాయి which is 42. అలాగే ఆరెంజెస్ టోటల్ 187లో ఈ రెండింటిని యాడ్ చేసి సబ్స్ట్రాక్ట్ చేస్తే 147ని సబ్స్ట్రాక్ట్ చేస్తే రిమైనింగ్ 40. వెరీ గుడ్. నాకు కావాల్సింది టోటల్ నెంబర్ ఆఫ్ అన్సోల్డ్ యాపిల్స్. సేల్ వాల్యూ 75, సేల్ వాల్యూ 26, సేల్ వాల్యూ హాఫ్ అంటే 20, అన్సోల్డ్ ఆర్ 30, అన్సోల్డ్ ఆర్ 16, అన్సోల్డ్ ఆర్ 20, టోటల్ అన్సోల్డ్ 50 plus 16 66. So this 66 is my answer for this question. Fill in the blank, type 66 is the answer for this question. Very good. Next question. Renu would take 15 days working 4 hours per day to complete a certain task, whereas Seema works 8 days working 5 hours per day to complete the same task. Super. సో గ్రూప్ ఆఫ్ పర్సన్స్, గ్రూప్ M1D1 అనే కాన్సెప్ట్ మాట్లాడుకుందాం. ఈ పర్టికులర్ క్వశ్చన్లో M1D1/W1 is equal to M2D2/W2. ఓకే, Renu efficiency R units, working 15 days 4 hours a day can complete a piece of work. This same task is completed by Seema in working 8 hours a day, 5 hours a day, 8 days 5 hours a day.
రేణు టు సీమా ఎఫిషియన్సీ రేషియో వచ్చేస్తుంది. రేణు టు సీమా ఎఫిషియన్సీ ఆర్ 5 3 times, 4 2 times, 2:3 ratio. Renu to Seema efficiency is in the ratio 2:3. So now I can calculate a total work. Total work ante Reshma 2 units of efficiency. 2 units of efficiency. 15 days. 4 units. Very good. Total 15 times 120 units of work. Total work is 120 units. తర్వాత ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. They decided to work together to complete the task. ఇద్దరు కలిసి చేయడానికి స్టార్ట్ అయ్యారట. Seema agrees to work double the number of days as per Renu. రేణు ఎన్ని డేస్ అయితే వర్క్ చేస్తారో దానికి డబుల్ ద డేస్ Seema వర్క్ చేయాలి. While Renu agrees to do double the number of days, ఆర్స్ వచ్చేసి వీళ్ళిద్దరు రేణు కంటే డబల్ ఆర్స్ సీమా, అలాగే డేస్ లో వచ్చేసి రేణు డబల్ నెంబర్ ఆఫ్ డేస్. ఇక్కడ చూడండి, రేణు వర్క్స్ 2 hours పర్ డే. రేణు 2 hours అంటే డబుల్ ఆర్స్ అంటే సీమా 4 hours చేయాలి, రైట్? ఫర్ సపోజ్ ఇప్పుడు వైల్ రేణు అగ్రీస్ టు డూ డబుల్, ఫర్ సపోజ్ ఏ నెంబర్ ఆఫ్ డేస్ చేస్తే 2a నెంబర్ ఆఫ్ డేస్ చేయాలి, రైట్? వెరీ గుడ్. 2 hours. నా ఎఫిషియన్సీ ఆఫ్ ఆర్ ఈజ్ 2. వెరీ గుడ్. ఎఫిషియన్సీ ఆఫ్ 3. ఇక్కడ వచ్చేసి 8a యూనిట్స్, ఇక్కడ వచ్చేసి 12a యూనిట్స్ వర్క్ జరుగుతుంది. ఏ ఈజ్ నెంబర్ ఆఫ్ డేస్, రైట్? ఈ రెండు కంప్లీట్ టోటల్ యాడ్ చేస్తే ఇద్దరు కలిసి చేసేటప్పుడు 20a యూనిట్స్ జరగాలి, అది 120 యూనిట్స్. ఏ నెంబర్ ఆఫ్ డేస్ చేస్తే వర్క్ ఫినిష్ అవుతుందిట. టోటల్ 20a యూనిట్స్ చేసినట్టు, విచ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ 120 యూనిట్స్. నౌ A is equal to 6. A is equal to 20a. 20 into ఏ నెంబర్ ఆఫ్ డేస్ వర్క్ చేస్తే 120 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఫినిష్ అయిపోతుంది. సో ఏ ఈజ్ 6. ద నెంబర్ ఆఫ్ డేస్ Seema will work for a days. A is equal to 6. This is also fill in the blank type. 6 days is the final answer for this question. Very good. Next question. In September, the incomes of Kamal, Amal, Vimal, okay, 8:6:5. They rent a house together and Amal pays, Vimal pays a rent. In October, the house rent changes, their incomes increases. House rent remains unchanged. House rent అయితే చేంజ్ అవ్వలేదుట, ఇన్కమ్స్ మాత్రం ఇంక్రీజ్ అయినాయి. అలా అయితే టోటల్ ఇన్కమ్ దట్ విల్ బి పెయిడ్ నియరెస్ట్ టు పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ మాట్లాడుతున్నారు. సరే, ఫస్ట్ కండిషన్ లో 8, 6, 5 ఉన్నాయి కదా. Let it be 800, 600 and 500, right? So ఇందులో కమల్ pays 15%, 15 times 120, 15 times 120, super. 12 times 72, ఇది రెంట్, ఓకే, ఇది ఇన్కమ్, రైట్? వెరీ గుడ్. 18 5 times 90 అంటే వీళ్ళు టోటల్ ఎంత రెంట్ పే చేస్తున్నారు? 120 plus 90, which is 210. 210 plus 72, 210 plus 72, 282. దిస్ ఈజ్ మై టోటల్ రెంట్. ఈ వాల్యూ అయితే చేంజ్ అవట్లా, ఇన్కమ్స్ చేంజ్ అవుతున్నాయి. ఇన్కమ్ ఎలా చేంజ్ అయిందో చెక్ చేద్దాం. 10% ఇంక్రిమెంట్ అంటే 800 మీద 80 ఎక్స్ట్రా, వెరీ గుడ్. 12% 72 ఎక్స్ట్రా, 12 6 times 72, 15 5 times 75 extra, very good. 70 70 70, 210 220, 227 extra units. ఇనీషియల్గా ఉన్న దానికంటే 227, 8 plus 6 14, 21, 2100 కంటే కరెక్ట్.
6 + 5 11 19. 1900 కంటే రైట్ విచ్ ఈజ్ 2127. టోటల్ ఇన్కమ్ ఈజ్ 2127. కరెక్ట్. 2127 is the total income. ఇప్పుడు total income is what percentage? Nearest value మాట్లాడమంటున్నారు. Rent paid is 282. Out of total income 2127 into 100. ఇప్పుడు నా పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయడమే నా మేజర్ టాస్క్. లెట్ 10%. 10% అంటే 212.7. రైట్. సో 212 ఉంటే కనుక 1 పాయింట్ సంథింగ్ రాసేవాళ్ళం. జస్ట్ హోల్డ్ ఆన్. ఇంకా ఎంత ఎక్స్ట్రా ఉంది? 70 ఎక్స్ట్రా ఉంది. 1% ఈజ్ 21. రైట్. 21.2. 3% ఈజ్ 63.6 అప్రాక్సిమేట్లీ. 3% వరకు వెళ్ళింది. 4% కనుక తీసుకుంటే అంటే 14% వరకు తీసుకొని వెళ్ళిపోతుంటే 84 అయిపోతుంది. సో 13 వరకు క్యాన్సిల్ అవుతుంది. 13.26%. అప్రాక్సిమేట్లీ 13.26% is my final answer. Option C is the correct answer for this question. ఇక్కడ నా పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయడమే మేజర్ ఇంపార్టెంట్ టాస్క్. రైట్. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. There are 4 numbers such that the average of first 2 numbers is 1 more than the first number. Okay. Average of first 3 numbers is 2 more than the average of first 2 numbers, and the average of first 4 numbers is 3 more than the average of first 3 numbers. Then find the difference between the largest and smallest. Very good. Very good. నా దగ్గర టోటల్ 4 numbers ఉన్నాయి. 1 2 3 4. ఓకే. కొంచెం పెద్దగా రాసుకున్నాం. 2 3 and 4. ఇలా 4 నెంబర్స్ ఉన్నాయి. లెట్ ఫస్ట్ నెంబర్ బి ఏ. ఈ 2 నెంబర్స్ యావరేజ్, మిడిల్ నెంబర్ ఇస్ ద యావరేజ్. 1 more than the రైట్. యావరేజ్ 1 more అంటే టోటల్ దీనికి డబుల్. 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి డబుల్. ఫస్ట్ నెంబర్ కంటే 1 ఎక్స్ట్రా. ఫస్ట్ నెంబర్ కంటే 1 ఎక్స్ట్రా విచ్ ఈజ్ యావరేజ్. ఈ 2 నెంబర్స్ యావరేజ్. ఈ 2 నెంబర్స్ యావరేజ్ a+1 అంటే నా టోటల్ ఎంత అవ్వాలి? 2a+2 అవ్వాలి. 2a+2. ఆల్రెడీ ఏ ఉంది నా దగ్గర. ఆల్రెడీ ఏ ఉంది నా దగ్గర అంటే ఇంకో a+2 రావాలి. ఇప్పుడు ఏం చెప్తున్నారు? యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 3 నెంబర్స్. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 3 నెంబర్స్ అంటే ఈ నెంబర్. ఓకే. ఈజ్ 2 more than యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 2 నెంబర్స్. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 2 నెంబర్స్ ఈజ్ a+1. ఈ a+1 కంటే 2 ఎక్స్ట్రా అంటే నా టోటల్ 3 times దట్ ఆఫ్. ఇక్కడ నాకున్నది 3 నెంబర్స్. యావరేజ్ ఇనీషియల్ యావరేజ్ కంటే ఇక్కడున్న యావరేజ్ కంటే 2 ఎక్స్ట్రా అని మాట్లాడుతున్నారు. అది 3 నెంబర్స్ మీద యావరేజ్ అంటే నా టోటల్ ఎంత అవ్వాలి? 3a+9. రైట్. యావరేజ్ ఇస్ ద మిడిల్ నెంబర్ అనే కాన్సెప్ట్ నుంచి నేను మాట్లాడుతున్నా. రైట్. ఈ 2 నెంబర్స్కి మధ్యలో ఉన్న నెంబర్ a+1. దాని టోటల్ కావాలి అంటే నా దగ్గర 2 నెంబర్స్ ఉండాలి కాబట్టి 2 into a+1 అని రాశా. అంటే ఈ ఫస్ట్ 2 నెంబర్స్ సమ్ ఇది అవ్వాలి. ఫస్ట్ 2 నెంబర్స్ సమ్. అలాగే ఫస్ట్ 3 నెంబర్స్ సమ్ ఇది అవ్వాలి. ఫస్ట్ 2 నెంబర్స్ యావరేజ్ కంటే 2 ఎక్స్ట్రా ఉంది కాబట్టి. ఓకే. ఫస్ట్ 2 నెంబర్స్ యావరేజ్ కంటే 2 ఎక్స్ట్రా ఉంది. దిస్ ఈస్ ద 3 నెంబర్స్ యావరేజ్. 3 నెంబర్స్ యావరేజ్ a+3 అయితే ఇంటూ 3 చేస్తే నాకు టోటల్ వస్తుంది 3a+9. ఆల్రెడీ నాకు 2a+2 ఉంది అంటే ఇక్కడ ఈ వాల్యూ a+7 అని మీనింగ్. రైట్. a+7. ఇప్పుడు కంప్లీట్ 4 నెంబర్స్ యావరేజ్ వచ్చేసి 3 నెంబర్స్ యావరేజ్ ఏదైతే ఉందో
3 నెంబర్స్ యావరేజ్ A+3 ఏదైతే ఉందో దానికంటే 3 ఎక్స్ట్రా 3 ఎక్స్ట్రా అంటే 6. ఇప్పుడు నా దగ్గర ఉన్న నెంబర్స్ 4 నెంబర్స్ అంటే నాకున్న టోటల్ 4A + 24. 4A + 24. ఆల్రెడీ 3A ఉంది, ఏ కావాలి. ఆల్రెడీ 9 ఉంది, 15 కావాలి. డిఫరెన్స్ బిట్వీన్ లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్. స్మాలెస్ట్ A, largest is A + 15. Smallest is A, largest is A + 15. Difference is 15. Simple question, right? Very good, very good. Next question. An amount of rupees 10,000 is deposited in bank A for certain number of years at simple interest of 5% per annum. On maturity, the total amount received is deposited in bank B. Very good. Another 5 years at simple interest 6% per annum. The interest received from bank A and bank B are in the ratio. Very good. The total investment period in bank A. Very good. Principal 10,000 ఇన్వెస్ట్ చేశారు. ప్రిన్సిపల్ 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు. ఎన్ని ఇయర్స్ తెలియదు. 5% పర్ యానం చొప్పున ఏ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం, రైట్? ఇప్పుడు నాకు 5% అంటే 5A సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. PTR/100 అనే ఫార్ములా. ఇక్కడ 00 క్యాన్సిల్ అయ్యి 3 మల్టిప్లై అవుతాయి. అంటే నాకు వచ్చిన ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత రావాలి? 500A, రైట్? ఇప్పుడు మొత్తం అమౌంట్ని తీసుకొని వెళ్ళి అంటే 10,000 + 500A, 10,000 + 500A. ఇది బ్యాంక్ బిలో ఇన్వెస్ట్ చేశారు. ఇది బ్యాంక్ ఏ. బ్యాంక్ బిలో ఇన్వెస్ట్ చేశారు. అలాగా 6% పర్ యానం. ఎన్ని ఇయర్స్? 5 ఇయర్స్. 5 ఇయర్స్, రైట్? ప్రిన్సిపల్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టైం పీరియడ్, PTR/100. ఆర్ ఎల్స్ దీనిలో 30%. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ప్రిన్సిపల్లో 6 × 5 30%. 30% ఈజ్ 3,000. 30% ఆఫ్ 500 ఈజ్ 150A. ఇప్పుడు వీటి రెండిటికి రేషియో మాట్లాడుతున్నారు, విచ్ ఈజ్ 10:13. సింపుల్ ఇంట్రెస్ట్ టు సింపుల్ ఇంట్రెస్ట్. 0, 0 getting cancelled. 0, 0, 0 getting cancelled. వెరీ గుడ్. ఇంకా ఏమన్నా క్యాన్సిల్ చేయొచ్చా? 5 క్యాన్సిల్ చేస్తే 5 6 times 30, 5 3 times 15. వెరీ గుడ్. 13A is equal to 60 + 3A. వెరీ గుడ్. సో 10A వాల్యూ 60, A value 6, A is 6. Find the number of years. Number of years, let it be A అనుకున్నాం. A value 6. Option C is the correct answer for this question. Option C is the correct answer for this question. Very good. Next question. A shop wants to sell certain quantity of grains. It sells half of the quantity and an addition of 3 kgs of these grains to first customer. Okay. తన దగ్గర కొన్ని క్వాంటిటీ ఉంది, దానిలో హాఫ్ ఇచ్చి 3 అడిషనల్ ఇస్తే ఫస్ట్ కస్టమర్కి ఇచ్చేట. దెన్ ఇట్ సెల్స్ హాఫ్ ఆఫ్ ద రిమైనింగ్లో ఆల్రెడీ ఫస్ట్ కస్టమర్కి ఇచ్చేసిన దాంట్లో రిమైనింగ్లో మళ్ళీ హాఫ్ ప్లస్ 3 సెకండ్ కస్టమర్కి ఇచ్చారు. మళ్ళీ ఇంకొక హాఫ్ ప్లస్ 3 థర్డ్ కస్టమర్కి ఇస్తే తన దగ్గర ఏమీ లేకుండా అయిపోయినాయి. ద ఇనీషియల్ క్వాంటిటీ. వెరీ గుడ్, రైట్. సో ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దాం. ఆర్ఎల్స్ రివర్స్ ప్రొసీజర్ అన్నా సింపుల్గా అయిపోతుంది. రివర్స్ ప్రొసీజర్లో వెళ్దాం. నా దగ్గర 0 మిగిలినాయి ఫైనల్గా. ఎప్పుడు 3 యాడ్ చేస్తే దాన్ని డబుల్ చేశాను అనుకోండి, ఎస్, హాఫ్ చేసి 3 యాడ్ చేస్తే 0 అయిపోయినాయి. హాఫ్ చేసి అంటే 6ని హాఫ్ చేస్తే 3, దానికి ఇంకో 3 యాడ్ చేస్తే 0, టోటల్ 6, రైట్?
ఎస్, వెరీ గుడ్. ప్రతిసారి డబుల్ చేసి 3 యాడ్ చేయండి. ఇప్పుడు డబుల్ చేసి 3 యాడ్ చేసి డబుల్ చేయండి. 3 యాడ్ చేసి డబుల్, ఫస్ట్ 0 అయిపోయినాయి, 0 దగ్గర నుంచి 3 యాడ్ చేసాం, దాన్ని డబుల్ చేసాం, మళ్ళీ 3 యాడ్ చేసి, ఇది థర్డ్ కస్టమర్ దగ్గర, మళ్ళీ 3 యాడ్ చేసి దాన్ని డబల్ చేశాను అనుకోండి 18. ఇది ఎప్పుడు సెకండ్ కస్టమర్ దగ్గర. ఫస్ట్ కస్టమర్ దగ్గరికి 3 యాడ్ చేసి డబల్ చేయండి, విచ్ ఈజ్ 42. ఓకే, దిస్ ఈస్ ద గివెన్ టు థర్డ్ కస్టమర్, దిస్ ఈస్ గివెన్ టు సెకండ్ కస్టమర్, దిస్ ఈస్ గివెన్ టు ఫస్ట్ కస్టమర్. అంటే నా దగ్గర టోటల్ 42 ఉండాలి. ఫస్ట్ కస్టమర్కి ఇవ్వక ముందు, రైట్, హాఫ్ చేసి 3 యాడ్ చేసాం, రైట్, వెరీ గుడ్. సో ఫస్ట్ కస్టమర్కి 42. ఆప్షన్ వెరిఫికేషన్ చేసిన ఆన్సర్ వస్తుంది. ఒకసారి ఫస్ట్ ఇనీషియల్గా 18 ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఇనీషియల్గా 18 ఉన్నాయి, ఆప్షన్ ఏ వెరిఫై చేస్తున్నా. ఓకే, అందులో హాఫ్ అంటే 9 ప్లస్ 3 విచ్ ఈజ్ 12 ఈజ్ గివెన్ టు ఫస్ట్ కస్టమర్. 12 ఈజ్ గివెన్ టు ఫస్ట్ కస్టమర్, రైట్. సో ఇప్పుడు నా దగ్గర రిమైనింగ్ 12 ఇచ్చేస్తే రిమైనింగ్ 6 ఉంటాయి. ఇప్పుడు నేను దానిలో హాఫ్ ప్లస్ 3 6 అయిపోయినాయి. 6 డిఫరెన్స్ ఈజ్ 0 వచ్చేసింది. అంటే 2 స్టెప్స్ ఫార్వర్డ్కి వెళ్తే 2 స్టెప్స్ వేస్తే రైట్ 0కి వెళ్ళిపోతున్నా 18 దగ్గర నుంచి, రైట్. అది గుర్తుపెట్టుకోండి, 18 కాదు నా ఆన్సర్. 36 కనుక తీసుకుంటే 36 హాఫ్ అంటే 18, దానికి ఇంకో 3 యాడ్ చేస్తే 21. ఇప్పుడు నా దగ్గర రిమైనింగ్ 15ని మళ్ళీ హాఫ్ చేయలేను, సో 36 ఆల్సో ఎలిమినేటెడ్. నెక్స్ట్ 50ని హాఫ్ చేస్తే 25, దానికి 3 యాడ్ చేస్తే రైట్ 28. అంటే నా దగ్గర రిమైనింగ్ 22 ఉంటాయి. దాన్ని హాఫ్ చేస్తే 11, ఇంకో 3 యాడ్ చేస్తే 14. అంటే నా దగ్గర రిమైనింగ్ 8 ఉంటాయి. 8ని మళ్ళీ హాఫ్ చేస్తే 4, దానికి 3 యాడ్ చేస్తే 7. నా దగ్గర ఇంకో 1 యాపిల్ ఎక్స్ట్రా ఉంది, సో 50 కూడా కాదు, 1 యాపిల్ ఎక్స్ట్రా ఉంది. 3 కస్టమర్స్ 3 లేయర్స్ దిగంగానే నాకు ఆన్సర్ వచ్చేయాలి. 42 చెక్ చేద్దాం, చూడండి. 42 ఫస్ట్ కస్టమర్కి 21 ప్లస్ 3 అంటే 24 ఇచ్చాను. రిమైనింగ్ వాల్యూ 24 ఇచ్చేస్తే 18 రిమైనింగ్. 18 దగ్గర నుంచి 2 స్టెప్స్ దిగితే 0 వచ్చేస్తుందని నాకు తెలుసు. ఫస్ట్ కస్టమర్, సెకండ్ టైం, థర్డ్ టైం. ఎస్, సో 42 ఈజ్ మై ఆన్సర్. ఓకే, వెరీ గుడ్. థర్డ్ కస్టమర్కి ఇవ్వక ముందు 6 యాపిల్స్ ఉన్నాయి, సెకండ్ కస్టమర్కి ఇవ్వక ముందు 18 యాపిల్స్ ఉన్నాయి, ఫస్ట్ కస్టమర్కి ఇవ్వక ముందు 42 యాపిల్స్ ఉన్నాయి. ఇలాగా రివర్స్ ప్రొసీజర్ చేస్తే బెటర్ సొల్యూషన్, రైట్. వెరీ గుడ్, వెరీ గుడ్. Next question. 2 places A and B apart. Anil goes A to B, Sunil goes. Starting at the same time, they meet exactly after 1.5 hours. Very good. Very good. 2 డిస్టెన్స్లు, ఒక పర్సన్ ఏమో ఇటు నుంచి ఇటు, ఒక పర్సన్ ఏమో ఇటు నుంచి ఇటు. అనిల్, సునీల్. Let Anil speed be A kmph. Sunil speed be B kmph. రైట్. నాకు మీటింగ్ టైం ఇచ్చేశారు ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 1 hour 30 minutes. మీటింగ్ టైం అంటే రిలేటివ్ స్పీడ్ బై రిలేటివ్ డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. మీటింగ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు రిలేటివ్ స్పీడ్ అంటే టువర్డ్స్ ఈచ్ అదర్ కాబట్టి A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 45 బై డిస్టెన్స్ బై టైమ్ టేకెన్ 1.5 విచ్ ఈజ్ 15. 3 times 45 30 kmph. వెరీ గుడ్.
30 kmph అంటే ఏ బి వాల్యూ వచ్చేసి 30 మైనస్ సునీల్ స్పీడ్. ఓకే, అనిల్ స్పీడ్, సునీల్ స్పీడ్. ఓకే, తర్వాత ఇంకో పాయింట్ ఏం మాట్లాడుతున్నారు, అనిల్ రీచెస్ బి ఎగ్జాక్ట్లీ 1.5 ఆఫ్టర్ సునీల్ రీచెస్ ఏ. ఓకే, అంటే అనిల్ టోటల్ 45 కిలోమీటర్స్ కవర్ చేయడానికి 1 hour 15 minutes ఎక్కువ పట్టిందట సునీల్ టైం కంటే. అనిల్ టైం టేకెన్ మైనస్ సునీల్ టైం టేకెన్ ఈజ్ గివెన్ యాజ్ 1 hour 15 minutes టు రీచ్ టోటల్ 45 kilometers. 45 kilometers కవర్ చేయడానికి అనిల్కి ఎంత టైం పట్టిందట, సునీల్ పట్టిన టైం కంటే 1 hour 15 minutes ఎక్కువ పట్టిందట. వెరీ గుడ్. టోటల్ 45 kilometers అనిల్ స్పీడ్ బి ఏ మైనస్ 45 kilometers సునీల్ స్పీడ్ బి 30 మైనస్ ఏ. బి అనుకున్నాం కదా ఇక్కడ, ఆ బి వాల్యూ 30 మైనస్ ఏ. దిస్ ఈజ్ 1/4. 1 hour 15 minutes అంటే 1/4 hours. 1/4 అంటే 5/4. 5 క్యాన్సిల్ చేస్తే 5 9 times. ఇప్పుడు నాకు 9/a 9/30 మైనస్ ఏ. లెట్ ఇక్కడ నుంచి గెస్ చేద్దాం వాల్యూని. ఓకే, 16 9 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు, 14 కూడా 9 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు. క్యాన్సిల్ అవ్వని విషయాన్ని మాట్లాడకుండా వదిలేద్దాం. 12 ప్లేస్ చేద్దాం. 9/12 is equal to 1/4 రావాలి. మైనస్ 9/30 minus 12 18, which is equal to 3/4, right? 3/4 minus 1/2, which is equal to 4 అయితే LCM 3 minus 2, which is 1/4. LCM is 4, right? Very good. So 2/4 ఇది. 3 minus 2 1/4, which is exactly equal to 1/4. అంటే అనిల్ స్పీడ్ ఏ ఈజ్ 12 kmph. అనిల్స్ స్పీడ్ ఏ ఈజ్ 12 kmph, రైట్? ఆప్షన్ వెరిఫికేషన్. ఇక్కడ ఆప్షన్ వెరిఫై చేస్తే 9 టేబుల్లో క్యాన్సిల్ అయ్యే నెంబర్స్ ఉంటే అటువైపు వచ్చిన 1/4 బయటికి తీసుకొని రావడానికి ఈజీగా ఉంటుంది, రైట్? వెరీ గుడ్. Option C is the correct answer for this question. Next question. The surface area of the closed rectangular box which is inscribed in a sphere is. Surface area of rectangular box అని మాట్లాడుతున్నారు. Surface area of rectangular box is 2 into LB plus BH plus LH. This is given as 846. And the sum of lengths of all the sides అంటే వెరీ గుడ్. లెంగ్త్, బ్రెడ్త్, హైట్ 4 సార్లు లెంగ్త్ ఉంటుంది, 4 సార్లు బ్రెడ్త్ ఉంటుంది, 4 సార్లు హైట్ ఉంటుంది. మీరు కూర్చున్న రూమ్నే ఒక క్యూబాయిడ్ అనుకోండి. లెంగ్త్, రైట్? సో మీ 4 వాల్స్, మీ ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు దట్ ఈస్ కాల్డ్ లెంగ్త్. మీ లెఫ్ట్ నుంచి రైట్ వరకు దట్ ఈస్ కాల్డ్ విడ్త్. మీ బాటమ్ నుంచి టాప్ వరకు దట్ ఈస్ కాల్డ్ హైట్. ఎన్ని ఎడ్జెస్ వచ్చినాయో ఒకసారి లెక్క పెట్టండి. రైట్ టు లెఫ్ట్ ఫ్లోర్ దగ్గర ఒకసారి, రైట్ టు లెఫ్ట్ రూఫ్ దగ్గర ఒకసారి, ఫార్వర్డ్లో అంటే మీ ముందు, అలాగే మీ వెనకాల కూడా 2 సార్లు వస్తుంది, అంటే టోటల్ 4 times. మీ లెఫ్ట్ సైడ్ బాటంలో, లెఫ్ట్ సైడ్ టాప్లో, రైట్ సైడ్ బాటంలో, రైట్ సైడ్ టాప్లో టోటల్ 4 బ్రెడ్త్లు వస్తాయి. అలాగే హైట్లు కూడా 4 times వస్తాయి. 4 times ఆఫ్ దిస్ వాల్యూ L plus B plus H ఈజ్ 144. సో L plus B plus H ఈజ్ 144 divided by 4, which is 36. Very good. The volume of the sphere. ఓకే, ఒక స్పియర్ లోపల ఒక రెక్టాంగులర్ బాక్స్ ఉంది అంటే డయాగ్నల్ ఇజ్ ఈక్వల్ టు రేడియస్. డయామీటర్ ఆఫ్ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు డయాగ్నల్.
diagonal of a cuboid is diagonal of a cuboid, which is equal to under root L square plus B square plus H square. Diameter D is equal to under root L square plus B square plus H square. So let is equation 1 ni square చేద్దాం. Okay. A plus B plus C whole square formula ఏంటి? A square plus B square plus C square plus 2AB plus 2BC plus 2CA. So 2 times that of this value వచ్చేస్తుంది, right? L square plus B square plus H square plus 2 into LB plus BH plus LH, 846. This is equal to 36 square. ఈక్వేషన్ 1ని స్క్వేర్ చేస్తున్నాను. ఈక్వేషన్ 1ని స్క్వేర్ చేస్తున్నాను. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఈ వాల్యూని బట్టి 36 స్క్వేర్ 1296. వెరీ గుడ్. సో దట్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్, దిస్ వాల్యూ ఈజ్ 12 minus 8 4, 9 minus 4 50. వెరీ గుడ్, 450. ఇప్పుడు డయాగ్నల్ D is equal to దాన్ని అండర్ రూట్ లో పడేయాలి. అండర్ రూట్ 450 which is equal to 15 2 times కదా, 15 root 2. 15 root 2. నన్ను అడిగింది వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్. రిక్వైర్డ్ వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఈస్ ఫార్ములా 4/3 pi r cube or else 1/6 pi d cube. ఓకే, d అంటే 2r కదా, 2r హోల్ క్యూబ్. అక్కడ ఒక 6ని బయటికి తీసుకుని వచ్చాం. వెరీ గుడ్. 1/6 ఆప్షన్స్లో పై ఉంది కాబట్టి పైన అలాగే వదిలేద్దాం. ఇంటూ 15 క్యూబ్ 2 రూట్ 2 క్యూబ్. 15 క్యూబ్ రూట్ 2 క్యూబ్ రాస్తే 2 రూట్ 2. వెరీ గుడ్. 2 3 టైమ్స్ అంటే ఇక్కడ 5 మిగులుతుంది, 6 క్యాన్సిల్ అయిపోతుంది. 15 టైమ్స్ 225, 225 5 టైమ్స్ 1125, 1125 pi root 2. This is my answer for this question. Option B is the correct answer for this question. Super. Very good. Next question. A glass is filled with the milk. 2/3 of the content is poured out and replaced with water. This process of pouring out 2/3 of the content and replacing with water 3 more times, the final ratio, right? నాకు మిక్స్చర్ అండ్ ఎలిగేషన్స్ లో రిమూవల్ అండ్ రీప్లేస్మెంట్ కాన్సెప్ట్ నుంచి నాకు ఫార్ములా తెలుసు, రైట్? ఫైనల్ వాల్యూ ఇస్ ఈక్వల్ టు ఇనీషియల్ వాల్యూ ఇంటూ 1 minus రీప్లేస్డ్ వాల్యూ బై total value whole power n. This is the removal and replacement concept of formula. Initial value into, let the initial value be 3a liters. ఇప్పుడు నా ఫైనల్ వాల్యూ ఏమవుతుంది? 3 into 1 minus 2/3 of 3 అంటే 2/3. 1 minus 2/3 which is 1/3. n వచ్చేసి 4 times, 3 more times అని మాట్లాడుతున్నారు. ఆల్రెడీ ఒకసారి జరిగింది, ఇంకా 3 సార్లు జరగాలి. అంటే 1/3 which is 1/27. ఇదేంటి? ఫైనల్ వాల్యూ ఆఫ్ మిల్క్. సో ఫైనల్ వాల్యూ ఆఫ్ వాటర్ ఎంత అవుతుంది? ఫైనల్ వాల్యూ ఆఫ్ వాటర్ టోటల్ డస్ నాట్ వ్యారీ. రిమూవల్ అండ్ రీప్లేస్మెంట్ కాన్సెప్ట్లో నాకు తెలియాల్సిన ఇంకొక పాయింట్ ఏంటి? ఫైనల్ వాల్యూ అంటే ఫర్ సపోజ్ నా దగ్గర 100 లీటర్స్ ఉన్నాయి. 5 లీటర్స్ తీసి మళ్ళీ 5 లీటర్స్ పోసా, మళ్ళీ 5 లీటర్స్ తీసి మళ్ళీ 5 లీటర్స్ పోసా అంటే టోటల్ వాల్యూ చేంజ్ అవ్వదు. అంటే టోటల్ 3లో నుంచి మిల్క్ వాల్యూని సబ్స్ట్రాక్ట్ చేస్తే, రైట్, 81 - 1 విచ్ ఈజ్ 80/27. నన్ను అడుగుతోంది ఫైనల్గా మిల్క్ టు వాటర్ రేషియో. Milk to water ratio 1/27 is to 1/27 is to 80/27. 1 is to 80 is the ratio.
1:80. Option D is the correct answer for this question. Right? Very good. Very good. Next question. The selling price of a product is fixed to ensure 40% profit. Okay. Cost price, selling price మాట్లాడదాం. Let the cost price be 10, selling price be 14. ఏ పక్కన రాసుకుందాం. Very good. If the product had cost 40% less, initial cost కంటే 40 తక్కువ అంటే 4 తక్కువ 6A, and had been sold 5 rupees less, then the resulting profit would be 50%. 50% అంటే ప్రాఫిట్, దీనిలో 50% వాల్యూ 3A, ప్రాఫిట్ 9A. రైట్, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 9A, ప్రాఫిట్ 3A, సెల్లింగ్ ప్రైస్ 9A, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ సెల్లింగ్ ప్రైస్ కంటే 5 తక్కువ. 5A వాల్యూ 5, A వాల్యూ 1. నన్ను అడుగుతున్న క్వశ్చన్, ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్ ఇన్ రూపీస్. ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 14A, విచ్ ఈజ్ 14 rupees. 14 rupees. Option D is the correct answer for this question. Option D is the correct answer for this question. Super. Very good. So, మనల్ని అడిగిన 2024 స్లాట్ 1లో ఉన్న 10 అర్థమెటిక్ క్వశ్చన్స్ అయితే మనం సాల్వ్ చేయడం జరిగింది. రైట్. సో రిమైనింగ్ సెషన్స్లో, నెక్స్ట్ అప్కమింగ్ సెషన్స్లో రిమైనింగ్ ఎన్నైతే స్లాట్స్ 2017 నుంచి స్టార్ట్ చేసుకొని వెనక్కి వెళ్దాం. ఓకేనా? ప్రతి స్లాట్లో ఉన్న అర్థమెటిక్ క్వశ్చన్స్ అయితే ఫస్ట్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను నేను. ఓకే, రైట్. డూ ఫాలో మై సెషన్స్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.